వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పవన్ కళ్యాణ్ గారు 2014లో కొన్నటువంటి 10 ఎకరాల స్థలం, సరే సీపట్ట అంటారు, లేదంటే ఏక్ ఫసలి అంటారు, అంటే చెరువు శిఖంలో వ్యవసాయం మాత్రం చేసుకోవడానికి ఉండేటువంటి పట్టా భూమి 2014లో ఆయన 2,50,00,000 రూపాయలు, అంటే ఎకరం 25 లక్షల రూపాయలకి ఎంతో వేరే వాళ్ళ దగ్గర కొన్నారు. దీనికి కనీసం డిగ్రీ అర్హత కూడా లేనటువంటి రఘు అని పేరు పెట్టుకున్న జర్నలిస్ట్ ముసుగులో ఉన్న బ్లాక్మెయిలర్ అనాలా లేదా అనేది ఆయన బాధితులు ఎవరైనా ఉంటే బయటకు వచ్చి చెప్పాలి. బట్ బయట సోషల్ మీడియాలో మాత్రం బ్లాక్మెయిలర్లు అంటున్నారు వీళ్ళని. ఓ బ్యాచ్ దిగిపోయింది. ఆయన ఎవరు దాసరి ఎవరో ఉన్నారు, ఆయన పేరు, ఆయన తర్వాత క్రాంతిదళ్ పృథ్వీరాజు, వీళ్ళ బ్యాచ్ కొంతమందిని వేసుకొని పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రైవేట్, అది ఆయన సొంత స్థలం, అది దాని పేపర్లు ఏదో ఇది తీసుకొచ్చాను, అక్కడి నుంచి తీసుకొచ్చాను, మీ సేవలో డబ్బులు కడితే నాకు డాక్యుమెంట్లు ఇచ్చారు, సేల్ డీడ్లు తెచ్చారు అని ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి ల్యాండ్ని కబ్జా చేశాడు. కబ్జా చేస్తే నువ్వు వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఏ గవర్నమెంట్లో కబ్జా చేశాడు, ఎవడ రిజిస్ట్రేషన్ చేశాడు అని పట్టుకుని అడుగు, ఎవడద్దన్నాడు? నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకు అంటే దీనికి సంబంధించి మాట్లాడడానికి పొద్దున్నే కెమెరాలు వేసుకొని వెళ్ళిపోయారు, ఏదో పెద్ద కబ్జా భాగవతం బయట పెట్టాము ఇది అని చెప్పని. అక్కడ నిజంగా ఎవడరా నువ్వు నా ఇంట్లోకి లేదా నా స్థలంలోకి రావడానికి అని చెప్పి అక్కడ ఉన్నవాడు 4 పీకితే ఏంటి పరిస్థితి? ఇది ఒకటి. అండ్ దీనికి పర్ఫెక్ట్ టైటిల్ నేను పెట్టాను అనుకోవట్లేదండి. మీ కొంపల్లో కెమెరాలు వేసుకొస్తే ఊరుకుంటారా అని నేను వాళ్ళని అడుగుతున్నట్టుగా ఉంది, కానీ టైటిల్ ఏం పెట్టచ్చు అనేది మీరు చెప్పండి, నేను తర్వాత పెడతాను దానికి. బేసిక్గా నాకు అనుమానం ఉంది ఏంటంటే, ఈ పిహెచ్డీ చేసినటువంటి పృథ్వీరాజు, డిగ్రీ లేనటువంటి రఘు, ఈ రఘు ఇంట్లో గంజాయి ఏమైనా అమ్ముతున్నాడా లేదంటే గంజాయి పండిస్తున్నాడా ఇంటి వెనకాల పెరట్లోని అనుమానంగా ఉంది. ఆ అనుమానం నివృత్తికి ఎక్కడికి వెళ్ళాలి? ఎస్, నేను జర్నలిస్ట్ని కాబట్టి కెమెరా వేసుకుని నేను రఘు ఇంట్లోకి వెళ్ళిపోయి స్టింగ్ ఆపరేషన్ చేయనా? నాకు అనుమానంగా ఉందంటే అతని మాటలు, అతని హావభావాలు, అతని మధ్యకాలంలో చేస్తున్నటువంటివి, వీటిని చూస్తూ ఉంటే నాకెందుకో రఘు ఇంట్లో పెరట్లో తులసి మొక్కల బదులు గంజాయి మొక్కలు ఏమైనా పెంచుతున్నాడేమో అనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది. సో ఈ అనుమానాన్ని నివృత్తి చేయాలంటే రఘుని అడిగితే నోనే చెప్తాడు ఖచ్చితంగా. సో అది నిజం అని తెలియాలి అనడానికి వెంటనే ఇంట్లోకి వెళ్ళి కెమెరాలు పట్టుకొని షూట్ చేయాలి కదా. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని, ఏమ్మా మాకు అనుమానంగా ఉంది, మీ అబ్బాయి ఇక్కడ పెంచుతున్నాడా, లేదంటే ఏమో మీ అన్నయ్య ఏమైనా పెంచుతున్నాడా అనేది మాకు అనుమానంగా ఉంది, మీరు చెప్పండి పెంచుతున్నాడా నిజంగా లేదని వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి, లేదు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ స్టూడియో దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎంప్లాయీస్ని పట్టుకొని కెమెరాలు పెట్టి, అరే మీ వాడు ఇక్కడ గంజాయి పెంచుతున్నాను అని అడగొచ్చా డైరెక్ట్గా? నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ నాకు ఎందుకు అక్కడ డౌట్గా ఉంది, ఇటీవల కాలంలో అక్కడ ఏమన్నా ఇలా జరుగుతుందేమో ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి అని నాకున్న అనుమానాన్ని పోలీసుల దగ్గర చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఈ 10 ఎకరాలకి సంబంధించి అది కబ్జా చేశారో ఇంకోటో ఇది అనుకుంటే, అది నిజంగా చెరువు అయితే వెళ్ళి గవర్నమెంట్ దగ్గరికి లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆ పర్టికులర్ ఏదైతే ఉందో జన్వాడ, శేర్లింగంపల్లి, అక్కడికి వెళ్ళి అడగాలి. వాళ్ళు సంతకం పెట్టారు, ఇంజనీర్లని వీళ్ళందరూ పేపర్ల ముందు పెట్టాడు కదా వీళ్ళందరికీ సంబంధించి. సరే మొత్తానికి వెళ్ళారు. వెళ్ళి చేసినటువంటి ప్రహసనంలో మన పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అక్కడ ఎవరైతే టేక్ కేర్ ఉన్నారో అతను వెళ్ళిన తర్వాత వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఇది కొంచెం లెంగ్తీ వీడియో అండి, ఎందుకంటే డీటెయిల్డ్గా చెప్పాలి. సరే ఆయన వచ్చారు, కంచె ఎక్కడేశారు ఏంటి అంటే అది గవర్నమెంట్ చెరువు అంటున్నారు. నాకు 10 ఎకరాల పొలం ఉందండి, 10 ఎకరాల పొలం ఉంది. నా పొలంలో నేను పొలం మధ్యలో ఒక ఎకరం విస్తీర్ణం నేను వదిలేసాను ఖాళీగా. వర్షాలకి లేదంటే నా ప్రైవేట్ నా పొలం ఏదైతే ఉందో ఆ మొత్తం ఆ 10 ఎకరాలకి సంబంధించి మధ్యలో 1 ఎకరంలో మట్టిని నేనే తవ్వుకుని, నా పొలంలో మట్టిని నేనే తవ్వుకుని గట్లు ఏర్పాటు చేసుకోవడానికో ఇంకో దానికో మిగతా 10 ఎకరాలకి ఫెసిలిటేట్ చేసుకుంటే 1 ఎకరం గుంతపడింది. ఆ గుంతపడి వర్షం వచ్చినప్పుడల్లా నీరు నిండిపోతుంది. ఏమో నా పొలం బంగారం కాబట్టి ఏడాది పొడవునా నీరు అందులో నిల్వ ఉండిపోతుంది. నేను శుభ్రంగా అదే చెరువులో నీళ్లు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి నా పొలానికి నేను పండించుకుంటాను. అది గవర్నమెంట్ చెరువు అంటే వీళ్ళు మాట్లాడుతున్న వితండవాదాన్ని బట్టి అది గవర్నమెంట్ చెరువే.
దాని మీద హక్కులు ఎవరికి ఉండవు. అంటే నా 10 ఎకరాల పట్టా భూమిలో ఒక ఎకరం చెరువు అనేది ఏర్పడింది కాలక్రమేణా. నేను దాన్ని మూసేయడము ఇంకోటో నేను చేయకూడదు, అక్కడ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ నేను చేయకూడదు. ఈవెన్ దో నేను వ్యవసాయ ల్యాండ్ని నేను కమర్షియల్ ల్యాండ్గా నేను మార్పించుకుని ఏం చేసినా కానీ నువ్వు దాన్ని ముట్టుకోవడానికి వీలు లేదు. అది నీటి వనరు. నీటి వనరు మీద కస్టోడియన్ గవర్నమెంట్, అది నీ పొలం అయినా ఇంకొకటిదైనా అంటే ఒప్పుకోవాలా? వీళ్ళ వాదన అలాగే ఉంది. చెరువు అన్నాడు తప్ప గవర్నమెంట్ చెరువు అనలా. ఏందండి హెచ్ఎండిఏ వాళ్ళు దీన్ని చెరువుగా ఐడెంటిఫై ఎప్పుడు చేశారు? 2017లో చేశారు. 2024లో మేము కొన్నది ఎప్పుడు? మేము కొన్నప్పుడు మేము ఎప్పుడు కొన్నాం? మీకు 2000 మీ భాషల్లో చెప్తా. 2017లో చేసేళ్ళు చెరువు అని ఐడెంటిఫై 2024లో చేశారు. ఎవరెవరు వచ్చి చేసేళ్ళు? ఇరిగేషన్ వాళ్ళు చేసుకున్నారు. ఇరిగేషన్ వాళ్ళు చేసుకున్నారు. మరి మీ సారు చెరువును పట్టా చేసుకున్నాడు అన్న విషయం మీకు 2017లో తెలుసు? అప్పటి వరకు తెలియదు కదా చెరువు అని. 2017లో కదా మీ సార్ 2014లో కొన్నాడు. మీరు చెప్పండి చేస్తున్నారు డైరెక్ట్ గా ఎంఆర్ఓనో కలెక్టర్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అడగాలి కానీ చెరువులోకి వెళ్ళి ఎంఆర్ఓ ఇప్పుడు రావాలి, వీడియో చేసి దీనికి సమాధానం చెప్పాలి. ఇది జర్నలిజం అంటారా? ఆయన మాట్లాడనివ్వకుండా, ఆయన వివరాలు చెప్తుంటే మాట్లాడనివ్వకుండా అడ్డం పడిపోవడం, ఇది బ్లాక్మెయిల్ గురించి కాదా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డ్యామేజ్ ఇప్పుడు ఏం జరగాలని కోరుకుంటున్నారంటే వీళ్ళ స్థాయి పెరిగిపోవడానికి, ఇంకా వీళ్ళ స్థాయి ఇంకా పెరిగిపోవాలి, వీళ్ళ గురించి ప్రపంచం మాట్లాడుకోవాలనడానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వీళ్ళ మీద క్రిమినల్ డిఫమేషన్ కేసు వేయాలి. పవన్ కళ్యాణ్ గారే వేయాలి, ఎందుకంటే హీఈస్ ద ఓనర్ కాబట్టి. క్రిమినల్ డిఫమేషన్ వేస్తే చూసావా పవన్ కళ్యాణ్ అంటాడు మా మీద కేసు పెట్టాడు రాబాయ్, అది మా స్థాయి అని చెప్పుకోవడానికి, లేని స్థాయిని పెంచుకోవడానికి సోదరు పృథ్వీరాజ్ కావచ్చు, లేదు అంటే మిగతా పక్కన ఉన్నటువంటి రఘు, పక్కన మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మాది పవన్ కళ్యాణ్ స్థాయి కేసు పెట్టాడు చూడండి అని చెప్పుకోవడానికి. అందుకు ఈ డ్రామాలు ఇన్ని రోజుల నుంచి. ఏమనాలి వీళ్ళని? రెండోది పాపం మంచి వర్క్ చేశాడు. ఈ వీడియో మొత్తం చూపించను. ఎగేసుకుంటూ వెళ్ళినటువంటి వీళ్ళకి అంటే నిన్న తీసుకొచ్చారు కదా, వీళ్ళు తీసుకొచ్చి 2014లో ఎవరి పేరు మీద ఉంది, ఇంకొకళ్ళ దగ్గర ఎక్కడుంది, ఏంటి ఇది సిక్కం భూమా, ఇంకోట పట్టాలంటే అసలు ఎలా కొంటారు, ఏం చేస్తారు, ఇక్కడ 500 కోట్లు ఇక్కడ బిల్డింగ్లు కడుతున్నాడు, చెరువు ఎండిపోతుంది అది మొన్న మాట్లాడాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి 47 డిగ్రీల వేడిలో కూడా నీళ్ళు ఇంకా ఉన్నాయి చూసారా, అలా ఉంది వీడిది. నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చాను మొన్నటి వరకు కూడా, చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాను, కానీ ఆ రెస్పెక్ట్ పోగొట్టుకున్నాడు. సో ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి నాకు పంపించారు, సోషల్ మీడియాలోనే వచ్చింది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఎన్నిసార్లు ఎంత మారింది అనేది. అంటే కోడి చెరువు దగ్గరకి ఎగరేసుకుంటూ వెళ్ళిన కోడి బుర్రలు, వీళ్ళ కోడి బుర్రలే, ఖచ్చితంగా కోడి బుర్రలే. ఈ కోడి బుర్రలకి కొన్ని ప్రశ్నలు. ప్రశ్న నెంబర్ 1, 1994లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ 4364/1994 ప్రకారం ఈ శ్రీనివాసరావు నుంచి డి ప్రసన్న 29 ఎకరాలు కొన్నాడు. అది పవన్ కళ్యాణ్ కబ్జా చేసినట్ట. 94లో 29 ఎకరాలు ఈ ప్రసన్న దగ్గర నుంచి, ఈ శ్రీనివాసరావు నుంచి డి ప్రసన్న అనే వ్యక్తి, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. అది పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడా? 1994లో కేవలం 23 ఏళ్ల వయసు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ 20 ఏళ్ల తర్వాత కొనేటువంటి భూమి కోసం అప్పుడే డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా ప్లాన్ ఏమైనా చేశాడా? ఆ కబ్జా చేశాడు అనేటువంటి మాట వాడుతున్న ఈ కోడిబుర్ర రఘు, అప్పటి నుంచి ఇదే పేరు పెడతాం, కోడిబుర్ర రఘు, మరి అప్పుడే ఏమైనా ప్లాన్ వేసుకున్నాడా? 94లో ఏదో షూటింగ్కి వెళ్ళి చెరువుని చూసి వచ్చి అబ్బా ఇక్కడే నేను వ్యవసాయం చేసుకోవాలి, నేను ఇక్కడే ఇది ఉండాలని అని అనుకున్నాడా? అంటున్నాడు కదా మరిడు. తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీకి 10 ఏళ్ల ముందే 2005లో డాక్యుమెంట్ నెంబర్ 12506/2005 ద్వారా 5 ఎకరాలు కేవి రామకృష్ణకి రిజిస్టర్ అయ్యాయి. మరి అది ప్రభుత్వ భూమి ఎలా అయ్యింది? 94లో రిజిస్ట్రేషను, 2005లో ఒక రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత 2006లో డాక్యుమెంట్ నెంబర్ 9338/2006 ద్వారా ఇంకొక 5 ఎకరాలు టి పృథ్వీరాజ్ సింగ్ ఆయన కొనుగోలు చేశాడు. మరి అప్పుడేమైంది? అప్పుడు మన నిక్కర్లు వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నాం బేసిక్గా. ఇక తర్వాత 2013 డాక్యుమెంట్ నెంబర్ 3231/2013 దీని ద్వారా 10 ఎకరాల భూమి ఎస్కేవి కృష్ణరాజుకి చట్టబద్ధంగా ఏజీపీఏ ఇస్తే అందులో పవన్ కళ్యాణ్ తప్పేం చేశారు?
2013లో. అప్పటికి పవన్ కళ్యాణ్ ఇంకా కొనాలన్న ఆలోచనలు ఉన్నారు, ఎక్కడన్నా కొనుక్కుని వ్యవసాయం చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నారు. ఇక 2014 డాక్యుమెంట్ నెంబర్ 3213 ఈ ఏజీపీఏ హోల్డర్ ఎస్కేవి కృష్ణన్రాజు ఈ ఏజీపీఏ హోల్డర్ నుంచి పవన్ కళ్యాణ్ భూమి చట్టబద్ధంగా కొన్నారు. మరి ఇది చట్టవిరుద్ధం అని ఎందులో రాసిపెట్టింది? ఈ కోడిబుర్రగల దగ్గర ఉందా సమాధానం? తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పక్కాగా స్టాంప్ డ్యూటీ కట్టి మరి 2,70,00,000 రూపాయల వైట్ మనీతో కొన్నటువంటి భూమి కబ్జా అంటున్నాడంటే మరి వీడు బ్లాక్మెయిల్ చేస్తున్నట్టేగా, ఎలాగైనా బురద పుయ్యాలి అనేటువంటిదేగా. ఇప్పుడు నిజంగానే డెఫమేషన్ కేసు కాదు, పోలీసులు లేదు ఎవరైనా సరే కేసు పెట్టచ్చు, జనసేన వాళ్ళు కూడా కేసు పెట్టచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కూడా ఎవరన్నా కేసు పెట్టచ్చు, ఖచ్చితంగా పెట్టచ్చు. ఆఫ్టర్ దట్ 29 ఎకరాల్లో పవన్ కళ్యాణ్ కొన్నటువంటి 10 ఎకరాలు పోగా మిగిలిన 19 ఎకరాలు 2018లో డాక్యుమెంట్ నెంబర్ 12,662/2018 ద్వారా వేరే వాళ్ళకి రిజిస్టర్ అయితే మరి ఆ లెక్కలు ఈ కోడిబుర్ర కళ్ళకు కనిపించట్లేదా? మైకులు వేసుకుని తెగ మురుగుతున్నారు, కనిపించలేదా? అంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలి, ఇక్కడ పవన్ కళ్యాణ్ని కబ్జా చేశాడు అని మాట్లాడాలి, మిగతా డాక్యుమెంట్లు లేవు. 1998 నుంచి నేటి వరకు ఎక్కడా ఒక బ్రేక్ కూడా లేకుండా 36 ఏళ్ల పాటు క్రయ విక్రయాలు జరిగిన లింక్ డాక్యుమెంట్లు ఈసీలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇంకా కబ్జా అనడం ఏంటి? కబ్జా అనడం ఏంటి? ఇన్నున్నాయి, మరి వీటికి సమాధానం ఉందా ఈ కోడిబుర్ర రఘు దగ్గర? ఈ కోడిబుర్ర రఘు దగ్గర ఉందా? టైటిల్ ఇదే పెడతానండి, మిమ్మల్ని అడిగాను కదా, కోడిబుర్ర రఘు దీనికి సమాధానం చెప్పు అని అంట, బెస్ట్ అది. సో ఇన్నున్నాయండి, ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద ఆయన చాలా గట్టిగా ఇచ్చాడు. సో నా పాయింట్ కూడా, వీళ్ళ దగ్గరికి కెమెరాలు తీసుకెళ్ళి చూపించంటారా మీరు కబ్జాలు తీసుకొచ్చారా, లేదంటే మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినా, లేదంటే ఏ స్టింగ్ ఆపరేషన్ అన్న పేరు దగ్గరికి వెళ్ళినా సరే బ్లాక్మెయిల్ చేయడానికే వెళ్ళారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అంట. ఏం చేస్తారు అప్పుడు? చెప్పాలి, మాకు అనుమానం ఉంది, మరి ఇలా ఎన్ని చేస్తూ ఉంటే బ్లాక్మెయిలింగ్ చేస్తూ బతుకుతున్నారా అన్నటువంటి పాయింటే వస్తుంది ఇక్కడ. ఏదో ఒక పేమెంట్ రావాలి అక్కడి నుంచి, రాని పక్షంలో ఇంకా ఉధృతంగా వెళ్తారా? మొన్న ఇంకొక కేసుకి సంబంధించి ఒక లాయర్ గారు మాట చెప్పారండి, అదే దాని మీద మన కోడిబుర్ర రఘు కూడా వీడియో చేశాడు. లాయర్ గారికి బెదిరింపు కాల్స్ కూడా వచ్చున్నాయి. ఆ బెదిరింపు కాల్స్తో పాటు కాస్త బ్రైబ్ కూడా ఆఫర్ చేశారు. చెప్పండి సార్ మీకు ఏం కావాలని అడిగితే, పిచ్చి పిచ్చి నాటకాలు చేయకండి నా దగ్గర అని చెప్పి ఆయన పంపించారు. అప్పటి నుంచే మనోడు కూడా దాని మీద వీడియో చెయ్యలేదు అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఆయన ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అది కూడా ఒక వెంచర్కి సంబంధించి, ఒక దేనికి సంబంధించో ఇలాగే ఉంది, దానికి సంబంధించి ఆల్రెడీ కేసు కూడా పెట్టడం జరిగింది అప్పట్లోనే. అదే దాని మీద రఘు కూడా చేశాడు వీడియోలు. బట్ నా దగ్గరికి నాకు ఫోన్స్ వచ్చాయి, నాకు ఇలాగ వస్తే నేను లీగల్గా ఫైట్ చేస్తాను, ఇలాంటివి నాకు కుదరదు అని నేను చెప్పాను. నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను, దాంట్లో ఇంకా ఉన్నాయి. ఆ తర్వాత నుంచి రఘు దాని మీద వీడియో చేయడం మానేశాడు. అంటే నాకు కూడా వచ్చినట్టే ఫోన్ అతనికి కూడా వెళ్ళి ఉండొచ్చేమో, ఖచ్చితంగా ఏదో సెటిల్మెంట్ అక్కడ అయ్యి ఉండొచ్చేమో, అందుకే వీడియోలు ఆపేసాడేమో, లేదంటే అక్కడ అన్యాయం జరిగిపోయిందని చెప్పి న్యాయం కోసం పోరాడాలి కదా అన్న అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాడు? అలా ఎన్నో వెంచర్లు, ఒకసారి వీడియోలు వెనక్కి వెళ్ళి చూస్తే దేంట్లో న్యాయం చేశాడు అనేది మొత్తం ఒక్కసారి చెక్ చేస్తే ఎంతమందికి న్యాయం జరిగింది అనేది చెప్పొచ్చు. అనుమానంగా ఉంది. మరి ఇప్పుడు పదే పవన్ కళ్యాణ్ గారి ప్రైవేట్ ల్యాండ్ ఆయన కొనుక్కుంది, ఆయన కష్టార్జితంతో కొనుక్కున్నటువంటి దాన్ని కబ్జా అని మాట్లాడుతూ కబ్జా చేశాడు, చెరువును కబ్జా చేశాడు, తెలంగాణ జాతి సంపద. మరి గవర్నమెంట్ అది జాతి సంపద అయితే ముందు నుంచే ఫెన్సింగ్ వేసి ఇది చెరువు ఇక్కడ అలాంటి ఏం చేయడానికి ముందే చెప్పాలి కదా. అప్పటి నుంచి అసలు రిజిస్ట్రేషన్స్ అన్నీ 94 నుంచి ఆపేయాలి కదా. చెరువు అది, ప్రభుత్వం చెరువు అది, అలా కుదరదు మీరు ఇష్టం వచ్చినట్టు చేయడానికి. ఇక్కడ డి పట్టాలు కాదు, సి పట్టాలు కాదు, ఏది ఇవ్వడం కుదరదని అప్పుడే చేయొచ్చు కదా. కబ్జా చేయడానికి 2,70,00,000 ఆయన ఎందుకు తగలేసుకుంటాడు? అక్కడ కాకపోతే తీసుకెళ్ళి ఏ కోకాపేటలోనో అప్పుడు ఉన్నటువంటి దానికి ఎకరం 10 ఎకరాలు అక్కడే కొంటే ఈ పాటికి 2,500 కోట్లు, ఇంకా 500 కోట్లు అంటున్నాడు. 2,500 కోట్లు, మొన్న ఎకరం 237 కోట్లకి అమ్మిందిగా. ఇక్కడే అక్కడ కొనుక్కునేవాడుగా పవన్ కళ్యాణ్ స్థలాలు. వ్యాపారమే చేయాలనుకుంటే ఈ పాటికి రియల్ ఎస్టేట్లో ఎక్కడో ఉండేవాడు ఆయనకున్నటువంటి బ్రాండ్కి. వచ్చిన డబ్బులంతా కూడా తీసుకెళ్ళి అక్కడ అలా ఎకరాల ల్యాండ్లు కొనుక్కున్నాడు అనుకోండి. ఈరోజు 237 ఎకరాలు ఒక ఎకరం, గవర్నమెంట్ ఆక్షన్. అలాంటిది
ఆయన కనీసం ఒక 50 ఎకరాలు అక్కడ కొని ఉంటే ఆ రోజుల్లోనే 14కి ముందే గనక ఓ 50 ఎకరాలు కొనుక్కుని ఉంటే ఒక 2 సినిమాల రెమ్యునరేషన్ నాకు అక్కర్లేదురా నాయన, నేను అక్కడ ఎకరం ₹1 కోటి చొప్పున ఎంత నేను కొనుక్కుంటాను, ₹1 కోటి ఉంటే యావరేజ్గా నేను కొనుక్కుంటానని అప్పుడే పెట్టుంటే పెట్టుబడి 50 కోట్లు ఇంటూ 237, 50 ఎకరాలు వేయండి, ఎంత ఉంది? ఈ కోడి బుర్రలకు అర్థం కావు ఈ లెక్కలు, అస్సలు అర్థం కావు నాకు. ఇదే మీ కొంపల్లోకి కెమెరా తీసుకొచ్చి అనుమానం ఉంది నాకు, నేను డాక్యుమెంట్లో నేను చూపించిందే, అంతకుముందు నేను పట్టించుకొని నేను ఇక్కడ బురద పోయాలి. ఇప్పుడు తొలివెలుగు రఘు ఏదైతే చేశాడో అలాగే వాళ్ళ ఆఫీస్లో అక్రమంగా ఏవో కార్యకలాపాలు జరుగుతున్నాయి అన్న ఒక అనుమానం పుడుతోంది కాబట్టి నేను కూడా కెమెరా వేసుకుని లోపలికి వెళ్తే రానిస్తాడా, నేను చెక్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి, నేను కన్ఫర్మ్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి కెమెరాలో ప్రజలకు చూపించాలి, రఘు అక్రమాలు ఏం చేయట్లేదండి, ఇదిగో నేను వచ్చాను కెమెరా పెట్టి చూపించానని చెప్పి నేను చూపించాలి. ఒప్పుకుంటాడా? మైక్ తీసుకెళ్ళి రోడ్డు మీద పబ్లిక్ బయట దీని మీద చెప్పాలంటేనే చేయవతలపో అంటాడు. ముందు కన్విన్స్ చేసుకోవాలి, అది కాదు సార్ పబ్లిక్గా మీ బాధ్యత కూడా ఉంది, ఇది చెప్పాలి అని చెప్పి జర్నలిస్ట్ మామూలుగా వెళ్ళి అడుగుతూ ఉంటారు. చాలామంది చెప్పరు, అది మొహమాటమో ఇంకోటో కానీ కాదు, చెప్పరు చాలామంది. కానీ వాళ్ళకి చెప్పి లేదు ఇది ప్రజల బాధ్యత కూడా చెప్పమంటే అప్పుడు వాళ్ళు చెప్తారు. మామూలుగా వెళ్తేనే పడరాలు కొడతారు, ఎవడన్నా మైక్ నా దగ్గర తీసుకొస్తున్నామని చెప్పి. అలాంటిది ఏకంగా నా ప్రైవేట్ దీంట్లోకి వచ్చేసి వెళ్ళండి షాద్నగర్ దగ్గర ఎక్కడో మన అదేంటి సల్కన్ చెరువులో ఓవైసీలో మెడికల్ కాలేజ్ కట్టింది కదా, చెరువు లోపల కట్టింది, అది కూడా చెరువు పక్కన కూడా కాదు, చెరువులోనే మట్టి కప్పేసి మరి కట్టింది కదా. అక్కడికి వెళ్ళి కెమెరాలు తీసుకొని బిల్డింగ్ లోపలికి వెళ్ళమనండి. చెరువు కట్ట మీద నించొని అక్కడికి వెళ్ళి ఇదిగో కబ్జా, ఎస్ అది కబ్జా చేసిందే, ఓవైసీ దర్జాగా కబ్జా చేసి కట్టినటువంటి ఆ మెడికల్ కళాశాల లేదంటే స్కూలు ఇవన్నీ దాంట్లో కాలేజీలు. మరి దాని మీద ప్రశ్నించారు వెళ్ళి, చేయడు. కేసీఆర్ ఫామ్ హౌస్ లెక్కలు తీయమనండి, లోపలికి వెళ్ళి చూపించమనండి, చూపించడు, వెళ్ళలేడు. సో ఇక్కడ టార్గెటెడ్గా ఎవరు దొరుకుతారు నాకు రాజకీయంగా అంటే ఇతని వెనకాల కూడా పొలిటికల్ ఎజెండా అనేది ఉంది, పైకి కనిపించట్లేదు కానీ చాలా ఉన్నాయి వెనకాల శక్తులు, ఏం చేయాలి ఎలాగా అనేది. ప్రెస్ మీట్ పెట్టకూడదు, తెలంగాణలో రాకూడదు, మీకేం పని ఇక్కడ, నీ అయ్యే జాగీరా, ఎవడయ్యే జాగీరు తెలంగాణ, ఎవడయ్యే జాగీరు? విడిపోక ముందు నుంచి ఇల్లు ఇక్కడే కట్టుకుని ఇక్కడ సంపాదించిన దాని మీద ట్యాక్స్ ఇక్కడే కడుతూ, ఇప్పటికీ అక్కడ ఉన్న దానికి ఆస్తి పన్ను కడుతూ కబ్జాలు చేసుకుని ఉండట్లేదుగా. ఎవరికి సమాధానం చెప్పాలి దీన్ని? పవన్ కళ్యాణ్ గారు పెద్ద పత్తిత్తు కబుర్లు మాట్లాడతారు ప్రతోడు వచ్చేసి, వీళ్ళకి ఎక్కడ ఆస్తులు లేవా, వీళ్ళు ఎక్కడ కొనలే, అదర్ దాన్ హైదరాబాద్ లేదంటే తెలంగాణ బయట వేరే చోట ఇంకెక్కడ ఆస్తులు లేవా, వ్యాపారాలు చేయట్లేదా స్నేహితులతో కలిసి? తెలంగాణ ఉన్న వాళ్ళకి ఏపీలో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో లెక్క తీస్తే ప్రతిోడు మాట్లాడాడు మీ ఇష్టం వచ్చినట్టు. చెప్పమనండి, ఇప్పుడు ఆ కెమెరాలు వేసుకుని కొంపల్లోకి వెళ్తే ఊరుకుంటారా? చెప్పమనండి. 94 నుంచి జరిగిన రిజిస్ట్రేషన్లు వీటికి సంబంధించి లెక్కలు తీయమనండి దమ్ముంటే. అది ప్రభుత్వ చెరువుగా మాత్రమే గుర్తించారు, అది గవర్నమెంట్ చెరువు అని గుర్తించలేదు కదా. దాని స్వరూపం ఎందుకంటే నీటి వనరు అనేది ఉంది కాబట్టి వాల్టా చట్టం అని ఇంకోటి తీసుకొచ్చారు. ఎస్ ఇక్కడ స్టోరేజ్ అవుతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పి దాని స్వరూపం అలాగే ఉంచండి. చెరువు ఎండిపోతే అక్కడ, ఎందుకంటే చెరువులో బిల్డింగ్లు కడితే ఏమవుతుందో ఠాగూర్ సినిమాలో చూపించారుగా, బిల్డింగ్లు ఎలా కూలిపోతాయి అనేది చెరువులో కడితే. చెరువులో కట్టరు అందుకే బిల్డింగ్లు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా పెద్ద టీవీ అనేది ఒకటి పెట్టుకొని వెళ్ళి ఇష్టం వచ్చినట్టు బురద చల్లడం ఉన్నాయి. డెఫినెట్గా దీని మీద ముందు సివియర్ యాక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కబ్జా చేశాడని ఆయన పరువుకి భంగం కలిగించేలా మాట్లాడినటువంటి తొలివెలుగు రఘు మీద కావచ్చు, ఆయనకి తోడుగా ఉన్నటువంటి వాళ్ళ మీద కావచ్చు, ఖచ్చితంగా చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయి. కాకపోతే వేచి చూడాలి. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆలోచించేది నా స్థాయి కాదు వాళ్ళు, నేను ఇప్పుడు వాళ్ళ స్థాయి నేను పెంచాల్సిన అవసరం లేదు, ఇది ఆయన అనుకునేది, అంతకుమించి ఏమీ లేదు. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.